మినీ స్విట్జర్లాండ్గా పేరుగాంచిన పహల్గామ్లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్లో నిన్న జరిగిన ఏదైతే ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కూడా కరీంనగర్ భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక్లో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ చర్యల పట్ల వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి దీనికి సంబంధించి. అంటే పాక్ ఉగ్రవాదుల చర్య దాదాపు 2019లో ఏదైతే పుల్వామా దాడి తర్వాత అతిపెద్ద దాడిగా కూడా ఈ నిన్న జరిగిన దాడిని కూడా పేర్కొనవచ్చు. అంటే ఈ దాడిని అంటే కేవలం మతం అడిగి హిందువులు అయినందువల్లే కూడా దాదాపు 26 మందిని కూడా అతి కిరాతకంగా కాల్చి చంపారు. ఈ దాడిని ఎట్లా చూడవచ్చు సార్? ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ కాశ్మీర్ సంబంధించినటువంటి ప్రాంతంలో నిన్న జరిగినటువంటి ఆ యొక్క దాడి చాలా బాధాకరమైనటువంటి సంఘటనగా ఆ యొక్క పర్యాటకులను ఈ యొక్క ఉగ్రవాదులు ఏం చేశారంటే వారి ఐడి కార్డు చూస్తూ వారికి సంబంధించినటువంటి మతం ఏదని చెప్పేసి వాళ్ళకి అవగాహన రాని పక్షాలు ఏం చేశారంటే ఈ యొక్క ఎవరైతే పర్యాటకులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క పాయింట్లు కూడా తీసి వారి యొక్క మతాన్ని గుర్తించి వారు ఖురాన్కి సంబంధించినటువంటి సూక్తులు కూడా చదివి వినిపించి వారిని చంపారని చెప్పేసి వారి యొక్క భార్య పిల్లలు చెప్పినటువంటి రోధిస్తూ చెప్పిన సంఘటన కలిసివేసింది. దీన్ని పునరావృతం కాకుండా ఏ విధంగా చేయాలని చెప్పేసి అందరం కూడా దేశమంతా కూడా దీన్ని వ్యతిరేకించాలి, దీన్ని ఖండించాలి. మేమందరం కూడా ఈ చనిపోయినటువంటి వ్యక్తులకు సానుభూతి వ్యక్తం చేస్తూ వారి ఆత్మశాంతి చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ యొక్క ఎవరైతే నిన్న దాడి పాల్గొన్నారో వారు భవిష్యత్తులో భారతదేశం పైన ఒక దాడి చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా వారి వెన్నులో వణుకు పుట్టే విధంగా వారు భారీ మూల్యాన్ని చెల్లించే విధంగా మన ప్రణాళిక సిద్ధంగా ఉన్నాయి. భారతదేశం సంబంధించినటువంటి ఎలాంటి ప్రాంతంలో కూడా దాడి చేయాలన్నా కూడా వారు భయపడే విధంగా చేశారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి. అందులో ఈ దాడిలో మృతి చెందిన వారిలో నవవధుకు సంబంధించిన వధూవరులు కూడా ఏదైతే హనీమూన్ కోసం కూడా ఆ సుందరమైన కాశ్మీర్ ప్రాంతానికి వెళ్ళిన ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకోవడం, ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో చాలా బాధాకరం. ఆ కుటుంబ సభ్యులు కూడా విపరీతమైన రోదనలతో మిన్నంటుతుంది. అంటే ఈ దాడి పట్ల పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ దాడి మేమే చేశామంటూ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దాడులను భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీరు అన్నట్టుగా ఏదైతే వధువుకు సంబంధించినటువంటి ఫోటో చాలా వైరల్ అయింది. ప్రతి కుటుంబం కూడా ప్రతి వ్యక్తి కూడా ఇవాళ ఆ స్థానంలో మన భార్య పిల్లలు మన కుటుంబం ఉంటే ఏ రకంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసే విధంగా ఆ ఫోటో అనేది అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఆ స్థానంలో ఉండి ఆలోచించాలి. ఇవాళ స్లీపర్ సెల్స్గా ఉంటూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ మతానికి సంబంధించిన వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో ఏదైతే వాళ్ళ మతము నిజంగా మానవత్వం చాటే విధంగా ఉంది అని చెప్పుకుంటున్నారో అది కేవలం పేరుకు మాత్రమే కాకుండా నిజరూపకంగా వాళ్ళు శాంతియుతంగా ఆలోచించాలని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా ఆ ప్రాంతంలో మీరు అన్నట్టుగా గతంలో జరిగినటువంటి ఏవైతే సంఘటనలు ఉన్నాయో ఎక్కడ కూడా ఇన్ని సంఘటనలు జరిగినప్పటికీ మన కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. అయినా కానీ వీళ్ళను ఈ స్లీపర్ సెల్స్ని అరికట్టడంలో కొంతవరకు ఇంకా కూడా గుర్తించలేని విధంగా ఉండిపోతున్నారు. దాదాపుగా 11 మంది కూడా ఈ ఉగ్రవాద చర్యల్లో ఈ కాల్పుల్లో పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అందులో బయట నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులు కాకుండా స్థానికులు కూడా ఉన్నారంటూ కూడా ఒక ప్రచారం కొనసాగుతుంది. దీన్ని ఎట్లా చూడాలి? స్థానికంగా సపోర్ట్ లేనిది ఏ ఒక్కరు కూడా విదేశీ వ్యక్తులు రాలేరు. మొదటగా ఈ స్థానికంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా వెంటనే గుర్తించి వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా వాళ్ళని గుర్తించే పనిలో ఉన్నారు. మనకు నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం కూడా ప్రత్యేక హై లెవెల్ మీటింగ్ అనేది జరుగుతూ ఉంది. వెంటనే వాళ్ళందరినీ గుర్తించి ఆ ఉగ్రవాదులను మట్టు పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు చెప్పండి. అంటే ప్రధానంగా ఈ కాల్పుల్లో మృతి చెందిన వారిలో టూరిస్టులు ఉన్నారు, విదేశీయులు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే అమెరికా అగ్రరాజ్యం ట్రంప్ కూడా భారత్కు ఈ ఉగ్రవాద చర్యలకు సపోర్ట్ చేస్తామంటూ కూడా ప్రకటించారు. ఏ విధంగా అంటే గతంలో సర్జికల్ స్ట్రైక్ ద్వారా పాకిస్తాన్పై దాడి చేశారు. ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తులో కూడా అలాంటి దాడులు అవసరమవుతాయా? అయితే గతంలో మనం చూస్తున్నటువంటి పుల్వామా దాడి తర్వాత మనం చేసినటువంటి అటాక్ కూడా మన భారతదేశ పౌరులకు ఒక బలమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి సంఘటనగా మనం చూస్తున్నాం. సర్జికల్ స్ట్రైక్ ద్వారా భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుని కూడా మనం ధైర్యాన్ని నింపాం. అయితే ఈ యొక్క దాడులతోటి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఈ యొక్క మన ఉగ్రవాదుల ద్వారా భారతదేశానికి నష్టాన్ని కూడా వాళ్ళు అయ్యో పాపం అని చెప్పేసి భారతదేశానికి సపోర్ట్గా ఉంటున్నటువంటి తరుణంలో
భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి ఆ యొక్క భారతదేశ పౌరులకు అదేవిధంగా చనిపోయిన వ్యక్తులకు కూడా సపోర్ట్గా ఉంటూ వారికి మేమున్న ఒక ధైర్యాన్ని కూడా మనం ఇవ్వాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. కాబట్టి ఈ యొక్క పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా భారతదేశంలో ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క భారతదేశంలో యొక్క స్వేచ్ఛ వాయువులు మనం తీసుకుంటున్నాం. కాబట్టి భారతదేశానికి మనం ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఈ మీరందరూ కూడా పార్టీలు పక్కబెట్టి ఈ యొక్క దేశానికి సంబంధించిన భద్రత విషయం కాబట్టి అందరం కూడా ఈ యొక్క దాన్ని ఖండించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. దాంతోపాటుగా నిన్న ఎవరైతే లష్కర్-e తోయిబా సంబంధించినటువంటి వాళ్ళైతే ఎవరైతే పాల్గొన్నారో ఈ యొక్క ఉగ్రవాద సమస్యలు కూడా భవిష్యత్తులో భారతదేశం పైన దాడి చేయాలంటే కూడా వారు వెనక ముందు ఆలోచించే పరిస్థితి కూడా తీసుకొచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పేసి మాకు సమాచారం అందింది. భవిష్యత్తులో ఎవరు కూడా భారతదేశం పైన వచ్చేటువంటి పరిస్థితి మనకు ఉండదని చెప్పేసి మనం ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంటే ఈ దాడికి సంబంధించిన ఉగ్రవాదుల ఏరివేతలో ఇప్పటికే భారత ఆర్మీ యంత్రాంగం కూడా రంగంలోకి దిగింది. ఉగ్రవాదుల కోసం ప్రత్యేకంగా చాపర్ల ద్వారా డ్రోన్ల ద్వారా కూడా వారి కదలికలను కూడా కనిపెట్టేందుకు కూడా వారిని మట్టి పట్టేందుకు కూడా ఇప్పటికే ఆర్మీ కూడా నిమగ్నమైందని చెప్పేది. అంటే భవిష్యత్తులో పార్టీలకు అతీతంగా కూడా కేవలం దేశంలో ప్రతి ఒక్కరు కూడా జాతీయ భావం పెంపొందించాలి, ఇలాంటి దాడులను అరికట్టాలంటూ కూడా బీజేపీ యువమోర్చా నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవంత్ శ్రీకాంత్, శ్వేత టీవీ, కరీంనగర్.